హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చాట్ విత్ భాగ్య అండ్ నేను భాగ్యలక్ష్మి. ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే ఒక చిన్న యాక్సిడెంట్ ఈరోజు మార్నింగే నాకు జరిగింది. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు సో కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న చిన్న థింగ్స్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే ఈరోజు మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళాను. పీటీఎం ఉంటే మా చిన్న పాపది. స్కూల్ నుండి వస్తున్నాను నేను బండిలో. ఏమైందంటే ఇప్పుడు అందరు కైట్స్ ఎగరేస్తున్నారు కదా, ఆ కైట్స్ది థ్రెడ్ ఒకటి మధ్యలో ఉండింది. అది నాకు తగులుకుంది. అంటే నాకు మెడకు తగులుకోలేదు, బండి బ్రేక్ దానికి తగిలింది. నేను దాన్ని అబ్జర్వ్ చేసి వెంటనే బండి ఆపేసి అది పక్కకు తీసి అండ్ వీలైనంత వరకు దాన్ని తెంచేసి సైడ్కి పెట్టేసి వచ్చాను. సో ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇప్పుడు అందరూ కైట్స్ ఎగరేస్తారు సంక్రాంతి పండగ కాబట్టి. పిల్లలందరూ కైట్స్ ఎగరేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఏం చేస్తారంటే అందరూ, ప్లీజ్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ చైనీస్ మాంజాని ఎంటర్టైన్ చేయకండి, చైనీస్ మాంజాని తీసుకోకండి. ఎందుకంటే అది చాలా టఫ్గా ఉంటుంది. మనకు అది ఎక్కడ తగులుకుంటే అక్కడ మనం గట్టిగా లాగామనుకోండి ఆ పార్ట్ కట్ అవుతుంది మనకు. సో ప్లీజ్ దాన్ని మాత్రం అసలు యూజ్ చేయకండి. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి. కాటన్ థ్రెడ్స్ వాడండి, కాటన్ మాంజాస్ వాడండి. పేరెంట్స్ కూడా పిల్లలకి అలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మీరు కైట్స్ ఎగరేసేటప్పుడు కూడా చూడండి, చాలాసేపు దాన్ని ఇలా లాగారనుకోండి మీ ఫింగర్స్ కూడా ఇక్కడ కట్ అవుతాయి. అంటే అదంతా టఫ్గా ఉంటుంది. సో మీరు ఆడుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేస్తారు. దేనికైనా తగులుకుంది అనుకోండి, అది అలా ఉండిపోతుంది. రోడ్ పైన నడిచేటప్పుడు కాలుకి తగులుకున్నా గట్టిగా లాగామనుకోండి అది అక్కడ కట్ అవుతుంది. సో అలాంటి ఇంజరీస్ ఎందుకు? బండిలో వెళ్ళేటప్పుడు నాకు బ్రేక్కి తగులుకుంది, ఒకవేళ మెడకు అలా చేతులకి ఇంకెక్కడైనా తగులుకుంది అనుకోండి, మనం ఆ ఫోర్స్లో చూసుకోము, అది కనిపించదు కూడా, అంత విజిబుల్గా కూడా ఉండదు. సో మనం గట్టిగా లాగినప్పుడు అది కట్ అయిపోతుంది. సో దానివల్ల చాలా ఇన్సిడెంట్స్ వస్తాయి. దయచేసి అలాంటివి చేయకుండా అలాంటివి అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు కాటన్వి థ్రెడ్స్, కాటన్ మాంజాస్ యూస్ చేయండి. పేరెంట్స్ కూడా వీళ్ళు ఇలాంటివి పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక మంచి థాట్ వస్తుంది. ఓకే, ఇది చెడు, ఇది గుడ్ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు ఆడుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆ ప్లేస్లో మీరు యూస్ చేసిన ఆ ప్లేస్లో థ్రెడ్స్ ఉన్నా, కైట్స్ ఉన్నా, ఏమున్నా దాన్ని డిస్ట్రాయ్ చేసి డస్ట్బిన్లో వేసేయండి అట్లీస్ట్. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ థ్రెడ్స్ వేరే వాళ్ళకి తగులుకోవు, ఆ ఇబ్బందులు రావు. సో హోప్ అందరూ ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 మంత్ జనవరి మొత్తం చాలా మంది కైట్స్ ఎగరేస్తారు. సో ఇవి ఎగరేసి మనం ఎక్కడ పడితే అక్కడ థ్రెడ్స్ అవి వదిలేసి, మాంజాస్ వదిలేసి ఉంటే వాటి వల్ల చిన్న పిల్లలకు ఎఫెక్ట్ అవ్వచ్చు, పెద్దవాళ్ళకి అవ్వచ్చు. రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళి యానిమల్స్, ఇంకా డాగ్స్ అవైతే వాటికి తగులుకున్నాయి అనుకోండి, వాటికి తీసుకోవడం కూడా తెలియదు. అవి ఎక్కడ పడితే అలా లాగేస్తే ఎంత ఇదిగా ఉంటుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా చేయొద్దని తెలుస్తుంది వాళ్ళకు కూడా. చూసిన వాళ్ళు లైక్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చేసే ఈ చిన్న చిన్న సబ్స్క్రైబ్, లైక్ వీటి వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది, ఒక చిన్న సపోర్ట్ వస్తుంది. అండ్ ప్లీజ్, ఇది మీకు ఎంతో టైం కూడా పట్టదు, జస్ట్ 1-2 సెకండ్స్ పడుతుంది. ప్లీజ్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోప్ అందరూ ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియోని. ఇకపైన మీ పిల్లలకు అది ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.